ఈ రోజుకి కూడా ఈటీవీ సినిమా చూసాము అంటే, ఒక రాళ్ళపల్లి గారిని, ఒక సాక్షి రంగారావు గారిని, ఒక పొట్టి ప్రసాద్ గారిని, ఒక సుత్తివేలు గారిని వీళ్ళందరిని మర్చిపోగలమా? ఎలాంటి క్యారెక్టర్‌లు చేశారు. అసలకి కమెడియన్స్ కూడా అంటే ఇప్పుడు కామెడీకి, అప్పుడు కామెడీకి చాలా తేడా ఉంది సార్. అవునండి. అప్పుడు కామెడీ చాలా 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 లైవ్లీగా ఉంటుంది. ఇప్పుడు వికారం వస్తుంది కొన్ని కామెడీలు చూడలేము. ఇప్పుడంతా డబుల్ మీనింగ్. అప్పుడు అసలకి ఆ కామెడీని ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటికి యూట్యూబ్‌లో పెట్టుకొని వాళ్ళు చేసే కామెడీని మనం వింటూ ఉంటాం. శ్రీలక్ష్మి గారు వీళ్ళందరూ మహా 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 యాక్టర్స్‌ని చూసాం. బట్ ఆ యాక్టర్స్ కడుపున పుట్టిన మీరంతా ఎంతో పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. తప్పకుండా నిజంగా సాక్షి. అవును. ఎందుకంటే నాన్నగారికి గొప్ప క్వాలిటీ ఉంది. అది చిన్నదా పెద్దదా అని చూడరు. నేను ఫస్ట్‌లో చెప్పినట్లుగానే. ఆ ఆడియన్స్ చూసినంతసేపు స్క్రీన్ మీద అటెన్షన్ మన వైపు ఉండాలి. ఆ కళ్ళు మన వైపు తిరగాలి. పక్కన హీరో ఉన్నారా, ఆయన హీరోయిన్ ఉందో చూసుకోరు. ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయన మాత్రమే చేయగలడు. అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఎలా ఉంటుంది నాన్నగారిని అలా చూస్తూ ఇంత దూరం ఈ జర్నీ, ఆయన తర్వాత మళ్ళీ మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన లెగసీని శివ గారు? నాన్నగారి తర్వాత నేను వచ్చాను అనేది అది నాకు డ్రీమ్ ఏం లేదు, నాన్నగారికి డ్రీమ్ ఏం లేదు, యాక్సిడెంటల్. మరి ఆ దేవుడు ఆయన మరి రాశారు. సో అలా వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. 2000 మిడ్లో వచ్చాను, 24 అయిపోయింది. వచ్చేడు వస్తే 25 ఏళ్ళ జర్నీ. అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు వాట్ ఈస్ దిస్, నేనా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాన్నగారు అనుకోండి, ఆయన ప్యాషన్ డిప్లొమా ఇన్ యాక్టింగ్. ఆయన గురువు గారు కుప్పలి వెంకటేశ్వరరావు గారు, మన గణేష్ పాత్రరావు గారి మామగారు. ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్లో ఫస్ట్ బ్యాచ్, బెస్ట్ స్టూడెంట్, ఫేవరెట్ స్టూడెంట్ మా నాన్నగారు. ఒక్కరోజు కూడా ఆయన లీవ్ వేయాలి. ఆ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో సభాష్ అనిపించుకుని వాళ్ళ చేత మెప్పులు పొంది, వాళ్ళ చేత రికమెండేషన్ లెటర్స్ రాయించుకుని మా నాన్నగారికి ఫండ్స్ అందరూ కలెక్ట్ చేసి ఆ డబ్బులతోటి మా నాన్నగారు ఒక్కరు వచ్చి ఇక్కడ ఒక 6 months సర్వే అయ్యి, దేవుడి దయ వల్ల ఇంకా నాకు కుదరదు, నాకు రాదు అని డిసప్పాయింట్ అయ్యే టైంలో ఆ భగవంతుడు బాపు రమణల రూపంలో సాక్షి అనే సినిమా రావడం, అక్కడి నుంచి మా నాన్నగారి జర్నీ ఆయన పోయేదాకా నటిస్తూనే ఉన్నారు. ఇంటి పేరు సాక్షి అయిపోయిందండి. రంగా ఉజ్జల మా ఇంటి పేరు. అది ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకో. నాన్నగారు అసలు పేరు ఏంటి? రంగారావు. సో సాక్షి సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. చాలా మంది మాట్లాడారు, రంగారావు బాగా చేశాడు అని. అప్పుడు మరి లెజెండ్ ఆయన ఎస్వి రంగారావు ఉన్నారు కదండి. ఎవరు 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 అంటే సాక్షి రంగారావు అంటే సాక్షి రంగారావు అని. సో అలాగా సాక్షి రంగారావు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాపు గారు అఫీషియల్గా ఆయనే సెకండ్ సినిమా నుంచి, ఫస్ట్ సినిమాలో రంగావజ్జల రంగారావు అనే వస్తుంది, సెకండ్ సినిమా నుంచి సాక్షి రంగారావు అని చెప్పి వేశారు. అలాగే మా ఇంటి పేరు మారిపోయింది. మరి నేను ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోకుండా నేనే సాక్షి శివాని పెట్టేసుకున్నా. ఎంత అదృష్టం తెలుసా? మీరు పెట్టుకోవటం అదృష్టం కాదు, ఇంతమంది జనం సాక్షి శివగానే మిమ్మల్ని పిలుస్తారు. ఏ శివ అని అన్న కూడా అంటారు, సాక్షి శివ అంటారు, సాక్షి కూడా అంటారు. అందరికన్నా నాకు రాధిక్ గారు భలే ముద్దుగా పిలుస్తుంది, హాయ్ సాక్షి అని. ఆవిడ పిలుపు భలే ఉంటుంది. ఖుష్బు గారు మళ్ళీ శివ అంటుంది. బట్ రాధిక్ గారు ఆవిడ పిలిచే ఆ స్టైల్, సాక్షి సాక్షి అనే అంత ప్రేమతోటి వాళ్ళు పిలుస్తుంటారు. అది చాలా సంతోషంగా ఉంటుంది. కానీ దీనికి మా నాన్నగారు పాపం ఫీల్ అయిపోయి, అంటే ఆయన చాలా సెన్సిటివ్. ఎరా నాకైతే మరి బాపు రమణ గారు పేరు పెట్టారు, నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వే పెట్టేసుకున్నావు, తప్పురా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాపు రమణ గారి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరని కాళ్ళ మీద పడ్డారు. మా అబ్బాయి తప్పు చేశాడు, ఇలా పెట్టేసుకున్నాడు సాక్షి శివ అని. నవ్వాడు, ఏంటి రంగారావు నువ్వు, దాంట్లో ఏముంది అని. పాపం అంత సెన్సిటివ్ అనమాట. బాగా సెన్సిటివ్, బాగా సెన్సిటివ్, బాగా పిరికి. అలా ఉన్న వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చి 550 పైగా సినిమాలు చేయటమే కాకుండా అందరి చేత మెప్పులు కూడా పొందారు. డ్రామా, దానికి ఎన్ని డ్రామాలు ఫౌండేషన్ ఆయన గురువుగారేనండి. అలాగే గురువుగారు మెయిన్ కారణం అయితే ఈయనకున్న ప్యాషన్ అంత లెవెల్. నేను ఒక నటుడు అవ్వాలి, ఒక కమాండ్ ఉండాలి అని చెప్పి ఆ గురుగారు చెప్పిన ఆ పట్టులను ఆయన శ్రద్ధతోటి ఆయన పాటించాడు. కాబట్టే అంత కమాండ్ చేయగలిగారు. ఏ పాత్ర అయినా సరే జీవించగలిగారు నాన్నగారు. దానికి కారణం మా నాన్నగారు ఒక్కరే కాదు, స్క్రిప్ట్ రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ మరి వాళ్ళ ఊహతో చేసింది కదండి. ఉత్తి మాటలు చెప్తే అది జ్ఞాపకాలు ఉండిపోవు. ఒక క్రియేటివిటీ, ఒక యాక్సెంట్, ఇవన్నీ టైం బాగున్నప్పుడు అన్నీ
సమకూరుతాయి కదా. అలాగే నాన్నగారి విషయంలో ఆయన వేసిన ఎలాంటి సినిమాలు తీశారు, సితారా కావచ్చు, స్వర్ణకమలం, అసలుకి కే విశ్వనాథ్ గారి సినిమాలలో నాన్నగారు లేని సినిమానే లేదండి. కానీ ఒక్క సినిమా ఉంది, కానీ దాన్ని కూడా కళా తపస్వి గారు కాంపన్సేట్ చేశారు. స్వాతి ముత్యంలో రంగారావు నీదుల వేషం లేదయ్యా అన్నారు, కానీ మా నాన్నగారు అడగల, అది హిందీలో చేశారు స్వాతి ముత్యం. అప్పుడు అనిల్ కపూర్ గారు పక్కన మా నాన్నగారు ఒక హిందీ సినిమా వేశారు. సో కె విశ్వనాథ్ గారి సినిమా స్వాతి ముత్యం తెలుగులో లేదు, కానీ తమిళ్లో హిందీలో చేశారు. అలాగా మరి జ్ఞాపకం ఉంచుని కె విశ్వనాథ్ గారు. బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి నాన్న చేసిన దాంట్లో? నాకైతే దేవుడి పటాలన్నిటికీ హారతి ఇచ్చి బ్లాక్ అయిన దాకా సూపర్ ఉంటుంది. శ్రీలక్ష్మి గారు తొండమాత అనేది ఉంటాయి. కానీ నేను ఇప్పుడు దేవుడి దయ వల్ల యూట్యూబ్ వచ్చాక ఆ పాతవన్నీ వాళ్ళు రైట్ హోల్డర్స్ అవన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఇంకా మంచి మంచి కామెడీ, పెద్ద పెద్ద కాంబినేషన్. అప్పట్లో అన్ని సినిమాలు మేము చూడలే కదండి, అన్ని సినిమాలు ప్రివ్యూలు వేసేవారు కాదు, అన్ని సినిమాలు మేము చూసేవాళ్ళం కాదు, మేము కొన్ని మిస్ చేసేవాళ్ళం చిన్న వయసులో. ఇవన్నీ చూడాలని ఇంట్రెస్ట్ మాకు ఉండేది కదా, మా ఆటలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు యూట్యూబ్ చూసిన అమ్మా ఇంత బ్రహ్మాండమైన కాంబినేషన్, ఇంతమందితోటి ఇంత అనేది మాకు తెలుస్తాయి. సో యూట్యూబ్ ద్వారా చాలా వేషాలు, 550 అని అంటారు కానీ అంతకన్నా ఎక్కువే వేశారు. అవును, అదొకటే కాకుండా మరి సీరియల్స్ కూడా చాలా చేశారు, అలాగే నాటకాలు, ఇవన్నీ ప్యారలల్గా. ఈ వెంకటేష్ గారు భానుప్రియ గారితో కాంబినేషన్ కూడా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది. స్వర్ణకమలం. అలాగే శంకరాభరణం కూడా మా నాన్నగారు మృదంగిస్తుడు, అందరూ అసలు రియల్ అనుకున్నారు, కానీ మా నాన్నగారు నాకు తెలుసు. అప్పటికి నాకు కొంచెం ఊహ వచ్చింది. మృదంగం టీచర్ పెట్టుకుని 1-2 నెలలు నేర్చుకున్నారు. అలాగే ఇంకో సినిమా రిక్షా తోలుతారు, కె విష్ణు గారి సినిమా, శృతి లేదు అనుకుంటా, రిక్షా తోలేరు, ఓకే, నేర్చుకున్నారు. అలాగే వాళ్ళు హోంవర్క్ చేసేవారు. యమలీల కావచ్చు, యమలీల. కానీ ఒక మనిషి, అలాగే జంధ్యాల గారిది 2 అనుకుంటా, దాంట్లో 150 మైళ్ళ స్పీడ్లో మాట్లాడాలని చెప్పి, అది అప్పుల్లో ఎంత ఫాస్ట్ అండి, ఎంత ఫాస్ట్. ఆ ఫాస్ట్లో కూడా ఆ పర్ఫెక్షన్ ఉంది. దట్ ఈస్ ఏంటంటే అది పునాది గట్టిగా ఉందండి. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు 1 అవర్లో అది మాట్లాడేది. మా నాన్నగారు ఒక సినిమా తీసుకుంటే డబ్బింగ్ ఫినిష్ అయ్యేదాకా, ఫినిష్ అయ్యాక కూడా పెట్టుకోరు. ఫినిష్ అయిందా, ఇంకా ప్రాజెక్ట్ అయిపోయినట్టేనా అంటే అప్పుడు కానీ ఆ సీన్ పేపర్ని అప్పటికే మొక్కలు అయిపోయి దాన్ని అతికిచ్చి అంత జాగ్రత్తగా పెట్టినేవారు ఆయన. దాని తర్వాత అప్పటిదాకా ఆయనకి ఆ పాత్రలోనే ఉంటారు. ఓకే, నాన్నగారు కొంత గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మీలాగా ఈ గెటప్ లేనక్కర్లేదు, నాలాగా ఈ గెటప్ లేనక్కర్లేదు, ఒక్క పంచ, ఒక్క తెల్ల షర్టు, ఒక్క కండ ఉంటే చాలు. సాక్షి రంగారావు గారు ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు అంతే ఇంకా. బట్ నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు సార్. ఎవరు అలాంటి, అంటే ఇప్పుడు రకరకాల వేషాలు వేస్తేనే మనుషులు మనల్ని గుర్తుపట్టని రోజులు, క్యారెక్టర్లు కూడా ఎప్పుడు ఇదే కదా, ఏం పిలుస్తాం ఆయన అనుకుంటారు అప్పుడు డైరెక్టర్లు. రకరకాల వేరియేషన్లు చూపించగలిగితేనే మనం. కానీ నాన్నగారు అదే కాస్ట్యూమ్తో అన్ని సినిమాలలో డిఫరెంట్ వేరియేషన్స్ ఆయనే మలుచుకున్నారు. అది నాకు తెలియదు, ఆయనే మలుచుకున్నారని. డైరెక్టర్ గారి పర్సంటేజ్ ఉంటుంది, ఇంకా ఎవరన్నా సజెషన్స్ ఇవ్వచ్చు. 100% క్రెడిట్ డజంట్ గో టు మా నాన్నగారు. మెయిన్ డ్రామాలు కూడా వేశారు కాబట్టి అదొక ప్లస్ అయింది. ప్లస్ అయింది అంటే ఏంటంటే డైరెక్టర్ గారు క్రియేటివిటీ. ఇప్పుడు కె విశ్వనాథ్ గారు అన్ని ఆయన చెప్తారండి. ఆయన నాన్నగారు చెప్తే ఒప్పుకోరు అనుకున్నారు చూసి, ఆయన చెప్తారు, కె విశ్వనాథ్ గారు చెప్తారు, ఇలా ఉండాలి యాక్సెంట్, ఇలా ఉండాలి యాక్సెంట్ అని. అందుకని ఆ పాత్ర ఇప్పటికీ మర్చిపోరు. చిన్న వేషమైనా పెద్ద వేషమైనా ఇప్పటికీ మర్చిపోరు. సో 100% నాన్నగారు క్రియేటివిటీ కాదు, కొన్ని మంచి విషయాలు చెప్తే ఒప్పుకుంటారు, అది వేరే. బట్ నాకు తెలిసి 100% మా నాన్నగారే యాక్సెంట్ క్రియేట్ చేశారనేది ఛాన్సే లేదు. మేజర్ నాకు తెలిసి డైరెక్టర్ గారు.